Hello friends, this is Prasen from JNV Krishna 15th బ్యాచ్. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి మన వెబ్సైట్ గురించి చూద్దాం. సో మన వెబ్సైట్ వచ్చేసి jnvka.org అనమాట. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత మనం హోమ్ పేజ్ చూసుకుంటే హోమ్ పేజ్లో మనకి వెల్కమ్ నోట్ ఉంటుంది, ఆ తర్వాత విజన్ ఉంటుంది అండ్ మిషన్ ఉంటుంది. మిషన్లో ఒక 10 పాయింట్స్ ఉన్నాయి, మీరు అందరూ కూడా చూసి చదవండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన టార్గెట్స్ అండ్ కలెక్షన్స్, అసలు మనం ఏమేమి పనులు చేసామో వాటికి సంబంధించి కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి అనేది కనిపిస్తుంది అనమాట. ఇది రెగ్యులర్గా మనం చూసే హోమ్ పేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కాంటాక్ట్ నెంబర్ ఉంది, ఈమెయిల్ ఐడి ఉంది, సోషల్ మీడియా లింక్స్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ చూసుకోవచ్చు. అండ్ మనకి లాగిన్ అవ్వకముందు ఇచ్చే డిస్ప్లేస్ కానీ అవన్నీ కూడా మీరు ఇక్కడ ఒకసారి డైరెక్ట్గా వస్తే మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అనేది చూడొచ్చు. ఆ తర్వాత ఎవరన్నా డైరెక్ట్గా వచ్చి మనకు ఏమైనా మెసేజ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్లోకి వచ్చేసి వాళ్ళు చెప్పాలనుకున్నది టైప్ చేసేయచ్చు. అండ్ ఈవెన్ డైరెక్ట్గా వచ్చి డొనేట్ చేసి వెళ్ళిపోదాం అని అనుకుంటే వాళ్ళకి డొనేషన్ పేజ్లోకి వచ్చి ఎందుకు డొనేట్ చేస్తున్నారు ఏంటి అనేది చూసుకుని దానికి సంబంధించి వాళ్ళు ఏమైనా డొనేషన్ ఆల్రెడీ వేసేసి ఉంటే ఫామ్ ఫిల్ చేసేసి ఎస్ నేను డొనేషన్ చేసేసాను అని చెప్పొచ్చు. లేదు ఎలా డొనేట్ చేయాలి అనేది చూడాలనుకుంటే ఇక్కడ ప్రిఫర్డ్ పేమెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి, అదంతా కూడా ఒక్కసారి వచ్చి చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇప్పుడు ఈ పేజెస్లో ఈవెంట్స్ అండ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. ఈ ఈవెంట్స్ అండ్ స్టోరీస్ కూడా మనం లాగిన్ అవ్వకముందే చెక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత ఏంటి బెనిఫిట్స్ అని అన్నప్పుడు, లాగిన్ అయిన తర్వాత మనకి ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయిన తర్వాత సింపుల్గా మనకి హోమ్ పేజ్ ఉంటుంది, సేమ్ యాస్టీస్గా ఉంటుంది. సో ఈ సేమ్ యాస్టీస్ ఈ హోమ్ పేజ్ అంటే బయట ఎలా ఉంటుందో లోపల కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం లాగిన్ అయి ఉన్నాం అనమాట. అది ఇక్కడ అబౌట్ పేజ్ సేమ్ ఉంటుంది. కాంటాక్ట్లో వచ్చేస్తే ఆటోమేటిక్గా మన నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ డీటెయిల్స్ ఫెచ్ అయిపోయి ఉంటాయి, ఇందులో మనం మెసేజ్ సెండ్ చేసుకోవచ్చు. అదొక గ్యాలరీ కూడా మనం సేమ్ ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ డొనేట్ పేజ్లోకి వస్తే ఫామ్లో ఆల్రెడీ మనం ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి ఈ డీటెయిల్స్ అన్నీ ప్రీఫిల్ అయిపోయి ఉంటాయి. అందులో జస్ట్ మనం ఎందుకు పేమెంట్ చేస్తున్నాము, ఎంత పేమెంట్ చేస్తున్నాము అనేది సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించి ఎవిడెన్స్ ఆఫ్ స్క్రీన్ షాట్ ఏదైనా ఉంది అంటే ఎవిడెన్స్ ఆఫ్ పేమెంట్ కింద స్క్రీన్ షాట్ పెట్టుకుంటే అది ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ పెట్టేసి సబ్మిట్ కొట్టేసేయచ్చు. అండ్ ప్రిఫర్డ్ పేమెంట్ మెథడ్స్ ఇక్కడ చూడవచ్చు. అండ్ ఈవెంట్స్ స్టోరీస్ ఉంటాయి. అయితే ఇవి కాకుండా మెయిన్గా హోమ్ పేజ్లో లేనిది ఏంటంటే బ్యాచ్మేట్స్. సో ఇప్పుడు నేను 15th బ్యాచ్ కాబట్టి నా బ్యాచ్మేట్స్ 15th బ్యాచ్ అని పేరు చెప్పి లాగిన్ అయిన వాళ్ళందరూ కూడా అంటే రిజిస్టర్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతారు. సో వీళ్ళందరూ నా బ్యాచ్మేట్స్ అనమాట. సో వాళ్ళల్లో ఇట్లా మనం వాళ్ళు ఏంటి అనేది చూడాలనుకుంటే జస్ట్ వాళ్ళ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఎక్కడ ఉన్నారు, ఏం పని చేస్తున్నారు అన్నది మాత్రమే కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఆల్యూమినీ మెంబర్స్ మొత్తాన్ని కూడా మనం చూడవచ్చు. ఆల్యూమినీ మెంబర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాచ్ వైజ్ సెలెక్ట్ చేసుకోవాలి, కింద డైరెక్ట్గా ఏమీ రాదు. ఒక 18th బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, చాలామంది రిజిస్టర్ అయ్యారు కాబట్టి వాళ్ళనే చూద్దాం. సో 18th బ్యాచ్ ఓపెన్ చేస్తే ఇక్కడ వరుసగా అరౌండ్ 31 ఆర్ చేంజ్ ఉన్నారు, 31 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళని కూడా మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళని చూసి జస్ట్ డేట్ ఆఫ్ బర్త్, నేము, డేట్ ఆఫ్ బర్త్, సిటీ ఎక్కడ ఉంటారు అన్నది మాత్రమే కనిపిస్తుంది, ఇంకేం కనిపించాం అనమాట ఎవరిదైనా సరే. అండ్ ఇప్పుడు బోర్డ్ మెంబర్స్ ఉంటారు. సో ఇప్పుడు ఈ బోర్డ్ మెంబర్స్ వచ్చేసి ఇంకా యాడ్ అవుతూ ఉన్నారు. ఒకసారి బోర్డ్ మెంబర్స్ కూడా రిజిస్టర్ అయిపోతే అందరు రిజిస్టర్ అయితే మొత్తం అందరి డీటెయిల్స్ వచ్చేస్తాయి. రిజిస్టర్ అయిన వాళ్ళే రిజిస్టర్ అయినట్టుగా మనం ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నాము. సో వాళ్ళకి సంబంధించి కూడా ఇప్పుడు నేనున్నాను, జాయింట్ సెక్రటరీ అని ఉన్నాను. ఆ తర్వాత శ్రీనివాస్ ప్రసాద్ అన్న ట్రెజరర్, వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ పోస్టుల్లో ప్రస్తుతానికి వాళ్ళు యాడ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళని పెట్టేశాను. మిగిలిన వాళ్ళు కూడా యాడ్ అయ్యగానే వాళ్ళకి జస్ట్ డిజిగ్నేషన్ ఇచ్చేస్తే అయిపోతుంది. అండ్ వీటన్నిటితో పాటు మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే యూజర్ సెట్టింగ్స్. సో యూజర్ సెట్టింగ్స్లోకి వచ్చేసి మన ప్రొఫైల్ ఫోటో యాడ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అది పోతే మన నేమ్ ఎలా కనిపించాలి అన్నది పైన ఏదైతే మనకి కే ప్రసేన్ అని కనిపిస్తుందో నేమ్, అందులో ప్రసేన్ అనేది ఫుల్ నేమ్లో ఎంతైతే రాసామో ఆ మొత్తం నేమ్ అక్కడ డిస్ప్లే అవుతుంది. సర్నేమ్లో ఏదైతే రాసామో ఇందులో ఒక లెటర్ మాత్రం అక్కడ డిస్ప్లే అవుతుంది. సో అది మీకు నచ్చినట్లుగా మీరు చేంజ్ చేసుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది ఆల్రెడీ. మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా మ్యారిటల్ స్టేటస్ కావచ్చు, తర్వాత బ్లడ్ గ్రూప్ కావచ్చు, ఇవన్నీ మీరు ఎంటర్ చేసుకోండి. అండ్ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ వాటిని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడే మీరు ఏదైనా టైప్ చేసి
సేవ్ కొడితే చేంజ్ అయిపోతుంది. వన్స్ వీటిలో ఏదైతే మీరు పెట్టుకున్నారో ఆ రెండిట్లో దేంతో అయినా సరే మీరు లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కింద చేంజ్ పాస్వర్డ్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేసి పాస్వర్డ్ 2 టైమ్స్ ఎంటర్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏ సిటీలో ఉంటున్నారు, ఎందులో పని చేస్తున్నారు, ఆ తర్వాత మీరు ఎందులో మాట్లాడగలరు బాగా, లేదా దేని గురించి మీరు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వగలరు అనేవి అన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకుని నిదానంగా జాగ్రత్తగా ఫిల్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ డేట్ అని 2 ఉన్నాయి. సో ఇక్కడ మనం చెప్పాలనుకున్నది ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలన్నమాట. అందుకనేసి అసలు వాళ్ళకి ఉందా లేదా అన్నది మాత్రం మనం ఇక్కడ చూడాలనుకున్నాము. ఒకవేళ లేదు అని అంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాము. ఎడ్యుకేట్ చేసి వాళ్ళు తీసుకోగలిగితే తీసుకోమని చెప్తాం. తీసుకోలేని సిచ్యువేషన్లో ఉంటే మనం వాళ్ళకి తీసుకోవడానికి సంబంధించి అవసరమైతే కాంట్రిబ్యూషన్స్ కానీ ఏమన్నా చేసి ప్రతి ఒక్క మనిషికి కూడా మన గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ ఉండేలాగా ప్లాన్ చేస్తాం అనమాట. అందుకోసం మాత్రమే ఈ ఫీల్డ్ ఇక్కడ పెట్టాము. ఎందుకంటే మిగిలిన వాటికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. బట్ దీన్ని ఎందుకు యాడ్ చేసామంటే మనం అనవసరంగా హాస్పిటల్స్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం కాబట్టి హాస్పిటల్స్కి పెట్టే ఖర్చుని ఇన్సూరెన్స్ కంపెనీని పెట్టుకోమని చెప్దాం. మనం సంపాదించుకున్న డబ్బుల్ని మనం వాడుకుందాం. సో ఆ ఉద్దేశంలో మనం ఇక్కడ ఇది పెట్టామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించిన విషయం ఉంటే అదంతా కూడా ఇక్కడ బయోలో రాసుకోవచ్చు. అండ్ మీకు సంబంధించిన ఇన్స్టా ఐడి, ఫేస్బుక్ ఐడి, ట్విట్టర్ ఐడి అవన్నీ మీరు ఇక్కడ పెడితే ఆబ్వియస్గా మనకి ఎక్కడ డిస్ప్లే అవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచ్మేట్స్ ఉన్నారు. ఈ బ్యాచ్మేట్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ కింద ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా అని కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ప్లేస్లో మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్లోకి మీ ప్రొఫైల్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకనేసి అవన్నీ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ రకంగా మనం మన వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ దీని ద్వారా ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుంది అని అంటే సింపుల్గా మనకి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోమ్ పేజ్లోకి వస్తే ఇక్కడ థ్యాంక్ యూ అని ఒక పేజ్ ఉంది. సో ఇందులో ఎవరైనా డొనేట్ చేశారు అని అంటే వాళ్ళు ఎంత డొనేట్ చేశారు అనేది మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఎవరు ఎంత డొనేట్ చేశారు, ఏ డేట్లో అనే అమౌంట్ అయితే వచ్చేస్తుంది. వీటిని అడ్మిన్ అనేవాళ్ళు అప్రూవ్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట టోటల్గా. అండ్ నెక్స్ట్ ఎక్స్పెండిచర్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ వ్యూ ఎక్స్పెండిచర్ అని కొట్టి చూసుకోవచ్చు. సో దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు అయింది, ఎప్పుడు ఖర్చు అయింది అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు ఆ సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కటి డిస్ప్లే అవుతూ ఉంటాయి. జస్ట్ మనం ట్రాన్స్పరెన్సీ కోసం మాత్రమే వెబ్సైట్ గురించి అనుకున్నాం. అండ్ ఒక కమ్యూనిటీగా అందరం కలిసి ఒక కామన్ ప్లాట్ఫామ్లో ఉండాలి కాబట్టి ఒక వెబ్సైట్ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంలో ఉన్నాం అనమాట. అది మన ఈ వెబ్సైట్ యొక్క మోటివ్. సో మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చాను. థ్యాంక్ యూ.